Hello viewers, hello teachers, welcome to Techno Science Club. In today's video, Diksha for School Education, Diksha యాప్లో క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ CBA2, CBA3 మిస్కాన్సెప్ట్స్ పోస్టర్స్ని ఏ విధంగా చూడాలి అనేటటువంటి విషయాన్ని దీక్ష యాప్ ద్వారా ఏ విధంగా చూసి మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. అందరికీ నమస్కారం అండి. ఒకసారి ఇప్పుడు మనకి చెప్పినటువంటి మిస్కాన్సెప్షన్ దీక్షలో ఒకసారి చూద్దామండి. కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్లో కొన్ని ఫోన్స్ సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు. ఒకసారి చూడండి. మనకి దీక్షలో డైరెక్ట్గా దీక్ష యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇది దీక్ష యాప్. దీక్ష యాప్లో స్టార్టింగ్లో మనకి నేను లాగిన్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది. ఒకవేళ లాగిన్ చేయకపోతే ఈ విధంగా వస్తుందండి. మీరు ఓపెన్ చేసిన వెంటనే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే కింద లాగిన్ అని వస్తుంది. ఒకసారి ఆ లాగిన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఇలా వస్తుంది మీకు చూపించినట్లుగా. దీంట్లో ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నంబర్ అని అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఏదైనా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ దీక్ష అంతకుముందు లాగిన్ అయ్యి ఉంటారు చాలామంది మొబైల్ నెంబర్తో, పాస్వర్డ్తో. అవి ఉన్నట్లయితే వాటితో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే సింపుల్ వే ఏంటంటే కింద సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది. ఆ సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్లో ఒకటే ఈమెయిల్ అడ్రస్ ఉన్నట్లయితే డైరెక్ట్గా తీసేసుకుంటుందండి. ఒకవేళ 2 ఈమెయిల్ అడ్రస్లు ఏమన్నా ఉంటే ఏ ఈమెయిల్ అడ్రస్ లాగిన్ అవ్వమంటారు అని అడుగుతుంది. అంటే మన చిల్డ్రన్ 2-3 ఈమెయిల్ అడ్రస్ పెడతారు. మీ ఈమెయిల్ అడ్రస్ ఒకటి, మీ చిల్డ్రన్ ఈమెయిల్ అడ్రస్ 2-3 పెడతారు. కాబట్టి 2-3 ఉన్నప్పుడు ఏ ఈమెయిల్ అడ్రస్ ద్వారా లాగిన్ అవ్వమని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టేస్తే ఇలా వచ్చేస్తుందండి. డైరెక్ట్గా నేను నా దాంట్లో ఒకటే ఉంది కాబట్టి ఇలా వచ్చిందండి. ఆల్రెడీ ఇక్కడ మీ పేరు అది కూడా వచ్చేస్తుంది. అంటే మా స్కూల్ లాగిన్లో కొట్టాను నేను, అందుకని మా హెచ్ఎం గారి పేరు వస్తుంది. మా స్కూల్ లాగిన్ నుంచి లాగౌట్ అయ్యి ఇప్పుడు నా సొంత టీచర్ లాగిన్ ద్వారా లాగిన్ అవుతానండి. అలా సొంత టీచర్ లాగిన్ ద్వారా లాగిన్ అయినట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. సో అందుకని మన సొంత లాగిన్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్ అండ్ పాస్వర్డ్తో టీచర్ లాగిన్లో లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు అన్ని రకాల ఆప్షన్స్, టీచర్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇది నా టీచర్ లాగిన్ అండి, నా పేరు వచ్చేస్తుంది. దీంట్లో ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్లో మీరు ఇక్కడ కింద కోర్సెస్ అని ఉంటుందో ఆ కోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ వస్తుంది. ఇక్కడ సెర్చ్లో మిస్కాన్సెప్ట్స్ అని టైప్ చేసినా లేకపోతే క్యాపిటల్ లెటర్స్ CBA అని టైప్ చేసినా సరే మనకు కావాల్సిన ఇవి వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉంటుంది CBA2 మిస్కాన్సెప్ట్స్ పోస్టర్స్ అండ్ CBA3 మిస్కాన్సెప్ట్ పోస్టర్స్ అని వస్తాయి. CBA2 ఇందాక చెప్పినట్లుగానే, సార్ చూపించినట్లుగానే ఇది క్లిక్ చేశారంటే ఈ కింద వీడియోస్ వస్తాయండి. అన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మన పర్సనల్ లాగిన్లో చేసినా కూడా అన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మనం ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తామో ఆల్రెడీ మనం లాగిన్ చేసేటప్పుడు మీరు ఏ క్లాసెస్ టీచ్ చేస్తున్నారో అని దీక్ష అడుగుతుంది. ఆ క్లాసెస్ మనం ఇస్తాం కాబట్టి మన క్లాసెస్కి సంబంధించి, మన సబ్జెక్ట్కి సంబంధించిన వీడియో చూస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే అది పెద్ద వీడియో ఏం కాదు, ఓపెన్ చేసి జస్ట్ అలా చూసి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ చూసి నెక్స్ట్ కొట్టేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాము. ఆల్రెడీ ఇలా వీడియోలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పోస్టర్లా వస్తుంది. వీడియో ఏం కాదు, అది పోస్టర్లా వస్తుంది. జస్ట్ ఇలా వస్తుందండి పోస్టర్. ఇది ఒక 5 to 10 మినిట్స్ మనం చదివినట్లుగా ఒక 1 minute 2 minutes ఉంచండి. ఎందుకంటే ఇది చూసాము, ఈ మిస్కాన్సెప్ట్ చదివాము అని ఒక దానికోసం జస్ట్ ఒక 1 minute లోపు జస్ట్ అలా ఓపెన్ చేసి తీసేస్తే ఏంటంటే వీళ్ళు జస్ట్ ఓపెన్ చేసి తీసేశారు, నామకే వస్తాయి అన్నట్టుగా ఉంటుంది. జస్ట్ ఒకసారి కొంచెం సేపు ఉంచి ఆ మిస్కాన్సెప్ట్స్ కూడా ఒకసారి జస్ట్ చూడటానికి ట్రై చేయండి. ఎక్కడ తప్పు రాశారు ఏంటి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ కొట్టినట్లయితే
ఇలా కంప్లీటెడ్ అని వస్తుందండి. మీకు ఎన్ని సెకండ్స్ చూసారో కూడా వస్తుంది. ఇక్కడ 42 సెకండ్స్ నేను ఓపెన్ చేశాను. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచితే మంచిది. తర్వాత ఈ కిందే వస్తుందండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ కిందే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అప్పుడప్పుడు ఇది అడుగుతుంది. 5 స్టార్ ఇచ్చేసేయండి, ఇబ్బంది లేదు. ఇది అడుగుతుంది, సరే తర్వాత ఇద్దాం. సెకండ్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ సెకండ్ కాన్సెప్ట్ కూడా మనము 1 to 2 మినిట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా అయిపోయిందని వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా కిందే వస్తుంది. అలా వరుసగా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ చూడండి, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ చూసామని చెప్పడానికి. మనం ఎటు కోర్సెస్ అయిపోయిన తర్వాత ఎటు విద్యార్థులకు మనము తప్పులేంటో రైట్ ఏంటో చెప్తాం ఆల్రెడీ. లేదు చూడమన్నారు కాబట్టి ఒక కోర్సులో పెట్టారు కాబట్టి చూడటం అంతే. మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఒక్కొక్కసారి దీక్ష యాప్ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ యాప్ కాబట్టి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాబట్టి చాలా యాప్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. అందుకని కొంచెం మొరాయిస్తూ ఉంటుంది. కొన్ని యాప్స్లో సపోర్ట్ చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి గ్లిడ్జెస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి లాగిన్ అవుతుంది కానీ వీడియోస్ ఓపెన్ అవ్వట్లేదు. CBA 2 వస్తుంది, CBA 3 రావట్లేదు. 3 కూడా వస్తుందండి. అదే అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మన ఫోన్లో ఉన్నటువంటి కొంచెం ఆ ఫోన్స్ని బట్టి వస్తుంది. సో ఇక్కడ ఇలా అన్అవైలబుల్ అని వస్తుంది. CBA 3ని ప్లస్ చేస్తుంటే అన్అవైలబుల్ అని వస్తుంది. నాకు కూడా అంతే వస్తుంది. కొంతమందికి వస్తుందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి దీక్ష అని ప్రెస్ చేసినట్లయితే దీక్ష పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఎలా అయితే ఇందాక మనము లాగిన్ అయ్యామో అదేవిధంగా వెబ్సైట్లో కూడా దీక్ష పోర్టల్లో కూడా యాప్లో కాకుండా గూగుల్లోకి వెళ్ళి దీక్ష ఓపెన్ చేసి ఇలా దీక్ష పోర్టల్లో లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయ్యి ఇక్కడ మీరు CBA అని ప్రెస్ చేసినా కూడా ఏదైతే మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి. కొంచెం స్లో ఉంటుందండి, మన ఇంటర్నెట్ మీద బేస్ అయ్యి అదేవిధంగా ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. కొంచెం స్లోగా రన్ అవుతుంది. ఇది కూడా CBA 2 CBA 3 వచ్చాయి. దీంట్లో ఇక్కడ చూడండి CBA 3 ఇక్కడ వస్తాయేమో ప్రయత్నించండి. ఇక్కడ వస్తున్నాయి చూడండి నాకు. సో మన లాగిన్ ఎక్కడైనా ఒకటే, యాప్లో లాగిన్ అయినా, గూగుల్లో లాగిన్ అయినా, క్రోమ్లో లాగిన్ అయినా, ఏ వెబ్సైట్లో ఏ బ్రౌజర్లో లాగిన్ అయినా మన లాగినే కాబట్టి మనం చూసినట్టే ఉంటుంది. ఇక్కడ నాకు యాప్లో రావట్లేదు కానీ వెబ్సైట్లో వస్తుంది. చూడండి, వెబ్సైట్లో ఫస్ట్ చూస్తాను. CBA 2 మిస్కాన్సెప్షన్స్ లో ఒక 10 మినిట్స్ అలా చూసేసి దానిలాగే యాప్ లాగే సేమ్ ఇంటర్ఫేస్ యాప్ లాగే ఉంటుందండి వెబ్సైట్లో కూడా. కొంతసేపు చూసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి, కంప్లీటెడ్ అని వస్తుంది. ఇది యాప్లో లాగా మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ యాప్లో అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్తుంది కానీ వెబ్సైట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ మనమే ప్రతి కాన్సెప్ట్ని ఎంచుకొని ప్లే చేయాల్సి వస్తుంది. కొన్ని చిన్న చిన్న గ్లిడ్జెస్ ఉన్నాయి, ఒకసారి ప్రయత్నం చేయండి. జస్ట్ చూడటమే కాబట్టి కొంచెం యాప్లో రాలేదు, అందుకని వెబ్సైట్లో చూడటానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఈ సైడ్లో ఉంటాయి. మిస్కాన్సెప్షన్ CBA 3 మిస్కాన్సెప్షన్స్ ఈ సైడ్లో ఉన్నాయి చూడండి. సైడ్ మీద క్లిక్ చేసిన వెంటనే రావట్లేదేమనుకోకండి. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి వీడియో ఇక్కడ చూడాలి. అలా చూడటానికి ప్రయత్నం చేయండి. యాప్లో ఏంటంటే ఒక మిస్కాన్సెప్ట్ ఒక పోస్టర్ చూడగానే కంప్లీటెడ్ అవ్వగానే పక్కనే లింక్ వస్తుంది. యాప్లో ఆ విధంగా ఉంది కానీ వెబ్సైట్లో అది లేదు. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఒకవేళ యాప్లో రన్ అవ్వని వాళ్ళు ఇలా వెబ్సైట్ల ద్వారా కూడా చూడవచ్చు. అంటే కొంతమందికి వస్తుందండి, కొంతమందికి చెప్పాను కదా, కొంత సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల, కొంత ఓల్డ్ మొబైల్స్ అవ్వడం వల్ల కొన్ని గ్లిడ్జెస్ రావచ్చు. ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేయండి. యాప్లో వస్తే ఈజీ, రాకపోతే ఇలా వెబ్సైట్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. దీక్ష యాప్లో CBA 3 మిస్కాన్సెప్ట్స్ పోస్టర్స్ కొంతమందికి రాలేదు. దానికి సొల్యూషన్ ఇప్పుడు మనం చూద్దాం.
ఇక్కడ దీక్ష ఓపెన్ చేస్తే దీంట్లో CBA3 మిస్కాన్సెప్ట్ పోస్టర్స్ని ఓపెన్ చేసిన తర్వాత డౌన్లో మీకు డౌన్లోడ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే 33 ఫైల్స్ 14.61 MB ఫైల్ ఉంటుంది. ఈ 33 ఫైల్స్ డౌన్లోడ్ అని కొట్టండి. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఈ 33 ఫైల్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి డౌన్లోడ్ అయిపోతాయి. మీ యొక్క ఫోన్ స్పీడ్ని బట్టి, ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అవి చిన్నగా డౌన్లోడ్ అయిపోతాయి. ఇలా పూర్తిగా డౌన్లోడ్ అయిన దాకా కొంచెం వెయిట్ చేయండి. ఇలా పూర్తిగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అనేవి వాటి మీద డౌన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ వీడియోస్ వస్తాయండి. ఇప్పుడు మనము వీడియో ప్లే చేయగానే ఆ కాన్సెప్ట్ పోస్టర్ ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం సేపు చూస్తాం, 1 minute 2 minutes చూస్తాం. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ పోస్టర్ కూడా లైన్లో ఉంటుంది. నెక్స్ట్ పోస్టర్ వస్తుంది. ఈ విధంగా పోస్టర్స్ వరుసగా ఒకదాని పక్కన ఒకటి పోస్టర్స్ వస్తాయండి. ఆ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఏ ఫోన్లో అయినా, ఏ మొబైల్ ఫోన్లో అయినా సరే ఆ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎలాంటి అంతరాయం లేకుండా వస్తాయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.